హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే కంపల్సరీ 10th క్లాస్ బిడ్డలండి. వాళ్ళకి ఈ రోజుతోటి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ రాస్తుంటారని అనుకుంటున్నాను. మంచి మార్క్సే వస్తాయి. కాకపోతే కొంతమందికి ఏదో ఫీలింగ్స్ ఉంటాయి, నేను బాగా రాయలేదు, అది వదిలేసాను క్వశ్చన్లు, అలాంటివన్నీ ఉంటాయి. కొంతమంది అయితే అవి ఆలోచిస్తూ ఉంటారండి. కొంతమంది స్టూడెంట్స్ అయితే అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి నేనైతే చెప్తున్నా. కొంతమంది అయితే ఏముందిలే, ఎన్ని వచ్చినా ఓకే అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది పిల్లలు మాత్రము అయ్యో రాయలేదే, 1 మార్క్ పోయింది, 2 మార్క్స్ పోయాయి, ఇలాగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే నేను చెప్పేదైతే ఒకటే అమ్మా, ఎన్ని మార్కులు వచ్చినా ఓకే. నెక్స్ట్ ఇంకా ఇంటర్లో ఇంకా మీరు నెక్స్ట్ చదవబోయేటువంటి వాటిల్లో మంచిగా మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని మీరైతే ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. దేవుడి వల్ల అందరూ కూడా చక్కగా రాస్తుంటారనేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, ఇంకా మీకు కాలేజెస్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి, అంటే 1 or 2 months లోపల ఇంకా మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి నేనైతే ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను. ఏంటంటే తిరిగి రాంది ఏంటంటే కాలమే అన్నమాట. అంటే ఇంకా ఈ 2 months కూడా 1 or 2 months కొంచెము వేస్ట్ చేసుకోకుండా ఆ టయాన్ని కొంచెం సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొంతమందికి అసలు కంప్యూటర్ అనేది టచ్ ఉండదు. అట్లా కొంచెం వెళ్ళేసి కంప్యూటర్స్ జాయిన్ అవ్వడము, ఏదో ఒక వర్క్ అన్నమాట నేర్చుకుంటే బాగుంటుంది. ఏదో తిన్నామా, పడుకుందామా, ఒకటే ఫోన్ చూసుకుందామా, ఇదంతా వేస్ట్ అన్నమాట. టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఏదో ఒక వర్క్ అనేటువంటిది ఖచ్చితంగా మీరైతే నేర్చుకోండి. ఈ 2 months లోపల ఆడపిల్లలు అయితే హ్యాపీగా కొంతమంది టైలరింగ్ కూడా నేర్చుకోవచ్చండి. టైలరింగ్ నేర్చుకోవచ్చు, ఎందుకంటే పెద్ద పిల్లలు కాబట్టి వచ్చేస్తుంది. టైలరింగ్ అంటే మిమ్మల్ని అందరికి స్టిచ్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ మీరు మంచిగా మోడల్ డ్రెస్సెస్ కూడా మీరే కుట్టుకోవచ్చు. అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనం ఒక 5,000 పెట్టి డ్రెస్ కొన్నా, మనము కుట్టుకున్న డ్రెస్ అయితే మాత్రము దానికి కిందగానే అనిపిస్తుంది అన్నమాట. అంటే అలా సాటిస్ఫై అవుతాము మనమే స్టిచ్ చేసామంటే. కాబట్టి ఆడపిల్లలకైతే నేను ఒక చిన్న సలహా అండి, ఈ 2 monthsలో హ్యాపీగా మీ డ్రెస్సెస్ మీరు కుట్టుకోగలిగే విధంగా చక్కగా నేర్చుకోండి. ఒక్కొక్కరు అంటారు, మా ఇళ్ళ దగ్గర ఎవరు నేర్పించే వాళ్ళు లేరు మేడం అంటారు. కాకపోతే మనకు దేవుడి వల్ల ఎన్నో క్లాసెస్ ఉన్నాయి కదా, వీడియోస్ ఎంతోమంది పెడుతూ ఉన్నారు. ఇళ్ళ దగ్గర ఉండి కూడా చక్కగా నేర్చుకొని మంచిగా కుట్టుకునే వాళ్ళని కూడా నేనైతే చూస్తూ ఉంటాను. కాబట్టి చక్కగా మీరందరూ కూడా బాగా నేర్చుకోండి. ఏదో ఒక వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తున్నా నేను. అదే మగపిల్లలైతే ఏదో ఒక వర్క్ నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే తీసుకురానిది ఏంటంటే కాలమేనండి. టయాన్ని మనమైతే తీసుకురాలేము. ఒకవేళ డబ్బులు పోయినా, ఆస్తులు పోయినా మరలా సంపాదించుకోవచ్చు, కానీ ఆ టైం అనేటువంటిది పోతే మరలా రాదు. ఎగ్జాంపుల్కి నిన్న రోజు జరిగింది ఈరోజు తీసుకురాగలమా? నిన్న డేని తీసుకురాలేము. అదే ఒకవేళ ఆస్తి అంతస్తు ఏది పోయినా కానీ మరలా మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి టైంను సద్వినియోగం చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి 10th క్లాస్ ఇప్పుడు రాసేసిన బిడ్డలందరికీ అయితే ఒకటి చెప్తున్నాను, మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు చక్కగా చదవగలరో ఆ సబ్జెక్టుని మీరు ఇంటర్లో అయితే ఎన్నుకోండి. ఒకరికి మ్యాథ్స్ రాదు, కానీ ఇంట్లో పేరెంట్స్ బలవంతం వల్ల ఆ విధంగా ఎంపీసీ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు భయంకరంగా కష్టపడుతూ ఉంటారు. అలా కాకుండా చదివేది మీరు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టుని అయితే మీరు తీసుకోవాలని అయితే నేనైతే మనం చేస్తున్నాను. ఎందుకంటే తీసేసుకొని అమ్మో నేను చదవలేకపోతున్నాను, మమ్మీ డాడీ ఏమంటారో అసలు నాకు అర్థమే కావట్లేదు అనే పిల్లలను కూడా నేనైతే చూస్తూ ఉంటాను. కాబట్టి ఇదైతే చెప్తున్నాను, మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు ఏదైతే ఉందో ఆ సబ్జెక్టుని మీరు తీసుకొని చక్కగా ముందులోకి లైఫ్ని ముందుకు నడిపించండి. ఓకేనండి. ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, టైంను వేస్ట్ చేసుకోకుండా ఆ టయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ 2 monthsలో ఏదో ఒక వర్క్ నేనైతే నేర్చుకున్నాను అనే సాటిస్ఫాక్షన్ను పిల్లలందరూ మీరు పొందాలని నేనైతే ఆశపడుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనండి. మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్.